ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్ధులగుట్ట ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవ భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అదేవిధంగా గురువారం పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అలాగే ఆ రోజు ఉదయం 9 గంటలకే ఇక్కడ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. దాదాపు 30 నుంచి 40 వేల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. కాబట్టి దూర ప్రాంతాల భక్తులు అందరూ కూడా ఆ రోజు వచ్చేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించి మరియు అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ సిద్ధగుట్ట పైన ప్లాస్టిక్ విస్తారంలో నిషేధించడం జరిగింది. కాబట్టి స్టీల్ ప్లేట్లోనే భోంచేసి మేము ఇచ్చే స్టీల్ ప్లేట్లోనే భోంచేసి మరియు తిరిగి శుభ్రంగా కడిగి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అన్నదాత 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 ఓం నమః.